అందరికీ నమస్కారం. కెరీర్లో ఒక మంచి స్టార్ట్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఇదొక మంచి వార్త. ఒక అద్భుతమైన అవకాశమొచ్చింది. దాని గురించిన పూర్తి వివరాలు మనమిప్పుడు చూసేద్దాం. ఓకే, ఇక విషయంలోకి వస్తే ముందుగా ఈ నంబర్ చూడండి. 226 అక్షరాల 226. అవును, ఇవే మొత్తం అందుబాటులో ఉన్న ఖాళీలు. చాలా పెద్ద సంఖ్య కదూ. మరి ఇంత పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ ఎక్కడనుకుంటున్నారా? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, షార్ట్గా చెప్పాలంటే GRSC. వీళ్లు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సరే, ఇది కేవలం కొన్ని ఉద్యోగాలు కాదు, ఇదొక పెద్ద అవకాశం. కాబట్టి ఈ GRSC నోటిఫికేషన్ 2025లో ఏముందో, ముఖ్యమైన వివరాలు ఏంటో తెలుసుకుందాం. రైట్, మొత్తం 226 ఖాళీలన్నారు కదా. మరి ఆ పోస్ట్లేంటి, వాటిని ఎలా విభజించారు, ఆ వివరాలు చూస్తే ఎవరికి ఏది సరిపోతుందో ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, ఈ ఖాళీలను ప్రధానంగా 4 రకాలుగా విడదీశారు. 1 ట్రేడ్ అప్రెంటిస్, 2 టెక్నీషియన్ అప్రెంటిస్, 3 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, ఇక 4ది HR ట్రైనీ. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ మొత్తం ఖాళీల్లో ఎక్కువ భాగం, అంటే సింహభాగం, ట్రేడ్ అప్రెంటిస్లకే ఉన్నాయి. ఏకంగా 120 పోస్టులు. ఇది చాలా చాలా పెద్ద అవకాశమని చెప్పాలి. సరే, పోస్టులు చూశాం, మరి చదువు సంగతేంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ట్రేడ్ అప్రెంటిస్కు 10వ తరగతి లేదా ITI చదివితే చాలు. టెక్నీషియన్ అప్రెంటిస్కైతే డిప్లొమా కావాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు BE, BTech చేసుండాలి. ఇక ఫైనల్గా HR ట్రైనీ పోస్టులకు MBA లేదా ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. ఓకే, విద్యార్హతల గురించి ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మనం మరో ముఖ్యమైన విషయానికి వద్దాం. అదే ఎలిజిబిలిటీ. అంటే ఎవరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. వయస్సు గురించి మాట్లాడుకుంటే మినిమం 18 ఏళ్లు నిండి ఉండాలి. ఇక మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 26 సంవత్సరాలు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అది ఆ సంస్థ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. సో పూర్తి వివరాల కోసం ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేయడం చాలా ముఖ్యం. సరే, క్వాలిఫికేషన్స్, ఏజ్ ఇవన్నీ ఓకే అనుకుందాం. తర్వాత ప్రాసెస్ ఏంటి? ఇంకా జీతం ఎంతిస్తారు? అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ 2 విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా సెలక్షన్ ప్రాసెస్. దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది చాలా చాలా సింపుల్గా ఉంటుంది. నిజంగా ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, అకాడమిక్ మార్కుల బేస్ మీద ఒక మెరిట్ లిస్టు రెడీ చేస్తారు. సెకండ్, అలా షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంతే, ఎలాంటి రాత పరీక్ష లేదు. ఇది చాలా ముఖ్యం. ఇక అందరూ వెయిట్ చేసే విషయం స్టైఫెండ్. సెలెక్ట్ అయిన అప్రెంటిస్లకు నెలకు 15,000 రూపాయలిస్తారు. కెరియర్ స్టార్టింగ్లో ఇది ఖచ్చితంగా ఒక మంచి అమౌంట్. అంటే ఒకవైపు మంచి స్టైఫెండ్, మరోవైపు అప్లికేషన్ ఫీజు 0. కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది చెప్పండి? అవును, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అప్లికేషన్ ఫీజు అస్సలు లేదు, 0. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ధైర్యంగా అప్లై చేసుకోవచ్చు. రైట్, ఇంత మంచి అవకాశం గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాం. మరిప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎలా అప్లై చేయాలి? ఆ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చాలా ఈజీనే, కానీ ప్రతి స్టెప్ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మొత్తం 5 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, అఫీషియల్ GRSC వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ 2025 నోటిఫికేషన్ని వెతకండి. దాన్ని పూర్తిగా చదివి అర్హత ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ను జాగ్రత్తగా తప్పులు లేకుండా ఫిల్ చేయాలి. ఫైనల్గా అడిగిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి సబ్మిట్ చేయడమే. అన్నింటికన్నా ముఖ్యమైనవి ఈ తేదీలు. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది December 20, 2025న. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి January 10, 2026. ఈ డేట్ అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ లోపు అప్లై చేయకపోతే ఈ మంచి అవకాశం చేజారిపోతుంది. సరే, ఇవి ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు. మరిప్పుడు ఫైనల్గా ఏం చేయాలి? ఇప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటే. ఈ 226 అప్రెంటిస్షిప్స్లో ఒకటి కెరియర్కు ఒక పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ కాగలదా? ఈ అవకాశం ఒక ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయగలదా?
ఈ దిశగా ముందడుగు వేయడమనేది పూర్తిగా అభ్యర్థుల చేతుల్లోనే ఉంది.